కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కరువైందని ఆరోపించారు వైసీపీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని సింగరంపాలెంలో జరిగినటువంటి సంస్థాగత సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదంటూ కోర్టుకు సిబిఐ సిట్ నివేదిక ఇవ్వడం హర్షించేదగ్గ విషయం అన్నారు. ఈ విషయంలో వైఎస్ జగన్, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలను దోషులుగా ఆరోపిస్తూ ఫ్లెక్సీలు వేయడంతో అంబటి రాంబాబు మనస్తాపానికి గురయ్యారని అన్నారు దాట్ల సూర్యనారాయణరాజు. జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో నరసింహ గారు ఎమ్మెల్యేగా గెలాలి అన్న సంకల్పంతోనే మనం పనిచేయాలి. వారు గెలిచాక మన చూసుకోవాల్సినటువంటి బాధ్యత నరసింహ గారి మీద ఉంటది అన్న సంగతిని మరొక్కసారి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈవేళ ఈ ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు, ప్రతి దానికి ఏదో ఒక పీపీపీ పద్ధతి అంటారు. ఏం పద్ధతో ఎవరికో తెలియలేనటువంటి పరిస్థితులు. ఒక్క విషయం, అద్దాలు బదలగొట్టారు, కార్లు బద్దలు చేశారు, ఇల్లు ఫర్నిచర్ ధ్వంసం చేశారు, ఆయన అరెస్ట్ చేశారు. కానీ ఆ పని చేసినటువంటి ఒక్క వ్యక్తిని కూడా ఈవేళ వరకు అవసరం ఎక్కడ అరెస్ట్ చేయనటువంటి పరిస్థితులు ఈ పోలీస్ వ్యవస్థ చేస్తుందన్న సంగతిని మనం గుర్తించుకోవాలి. దీని బాగా రాష్ట్రంలో ఒక రకమైనటువంటి వైరల్ వెళ్తా ఉంది. ఈ తిరుపతి లడ్డు వల్ల మనం అప్రతిష్ట అయిపోతా ఉన్నాం అని అనుకుని ఏం చేశారంటే నేను అంబటి రాంబాబు గారి మీద దాడి చేశాను. ఇప్పుడు తిరుపతి లడ్డు అనేది పక్క వెళ్ళిపోయింది, అంబటి రాంబాబు గారి మీద విషయం అయిపోయింది. అదే డైవర్షన్ పాలిటిక్స్ సార్. అంబటి రాంబాబు గారు కొట్టాల్సిన పని లేదు. అక్కడ ఆయన గుళ్ళకి వెళ్ళే పూజ చేశారు. నేను మేము చేసాం జగ్గంపేటలో. మరి ఆ రకంగా ఆయన పూజ చేస్తుంటే అక్కడ కావాలని ఆయన అంటే అన్ని రకాలుగా స్పందిస్తూ ఉంటారు, అన్ని విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారు. మన వైఎస్ఆర్ మీద వాళ్ళు మాట్లాడలేదా? బూతులు ఇచ్చి జగన్ గారిని ఇదే పెద్ద పెద్ద నాయకులు